చూసిరా పాకిస్తాన్ పరిస్థితి ఏమైందో. ఒక నలుగురు ఉగ్రవాదులు, ఒక నలుగురు అరాచకవాదులు చేసిన పనికి దేశం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. అమాయక ప్రజలు ఆకలితో అల్లాడే పరిస్థితి వచ్చింది. ఎస్, ఎవరో నలుగురు చేసిన పనికి వాళ్ళెందుకు శిక్షణ అనుభవించాలంటారా? ఆ నలుగురిని ఆ దేశం ఆదరిస్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలు తిరగబడి వాళ్ళని ఎందుకు మనం ఆదరిస్తున్నారని ఆ ప్రభుత్వం మీద తిరగబడలేదు తెలుసా? అందుకే వాళ్ళకి శిక్షకు అర్హులు. ఎస్, మన ఊరిలోనూ మన వీధిలోనూ అలాంటి అరాచకవాదులు ఉన్నప్పుడు, మన కులంలోనూ మన మతంలోనూ అలాంటి అరాచకవాదులు ఉన్నప్పుడు వాళ్ళని వీలైనంత పక్కకు పెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారి వల్ల ఎప్పుడూ ఏ చెడ్డ పేరు వస్తుందో తెలియదు కాబట్టి అంతటికీ అందరూ నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ టెర్రరిస్టుల్ని పాకిస్తాను ఆ POKలో వాళ్ళని పెంచి పోషించకపోతే ఇప్పుడు ఆ దేశం మొత్తం ఆ పరిస్థితి ఎదుర్కోకపోవు కదా. IMF నుంచి ఫండ్స్ రావట్లేవు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఫండ్ రావట్లేవు, ఏ దేశం నుంచి సహకారం అందట్లేదు, సింధు నది జలాలు ఆగిపోయినాయి, ఎగుమతులు దిగుమతులు ఆగిపోయినాయి. ఇప్పుడు చిన్నపిల్లల పరిస్థితి ఏంది? చిన్నపిల్లలకు ఒక పూట తిండి పెట్టకపోతే తల్లిదండ్రులు ఎంత బాధ అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు వాళ్ళే కొని తెచ్చుకున్నారు. ఎందుకంటే ఆ దేశం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నప్పుడు ఉగ్రవాదుల్ని ఎవరైతే పెంచి పోషించారో ఆ ప్రభుత్వాన్ని మాత్రమే మేము ఎన్నుకుంటామని ప్రజలు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు రాకపోయేది. మన కులంలోనూ మన మతంలోనూ మన కాలనీలోనూ మన ఊరిలోనూ అలాంటి వ్యక్తులు మన చుట్టుపక్కల ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని నిర్వహించే ప్రయత్నం చేయాలి. అరాచకవాదును ప్రోత్సహించినప్పుడు ఎప్పుడో ఒకసారి బలైపోయేది మనమే. మనం సైలెంట్గానే ఇంట్లోనే ఉంటున్నాం అనుకుంటాము, కానీ ఏదో ఒక రోజు వాళ్ళు చేసిన పని వల్ల మనం అందరం బలైపోతాము. ఇది సత్యం, ఇది గుర్తుంచుకోవాలి. ప్రతి కాలనీలో, ప్రతి ఊరిలో, ప్రతి కులంలో, ప్రతి మతంలోనూ ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తులను వీలైనంత ఎక్కువ పక్కకు పెట్టే ప్రయత్నం చేయాలి. వాళ్ళ ఆదరణ పెంచుకొని వాళ్ళు పాపులర్ అయిపోయి వాళ్ళు చెప్పినట్టు నడిచేటట్టు తయారైతే వ్యవస్థ అది ఎక్కడికో పోతుంది. ఎప్పుడో ఒకసారి మాత్రం కొలాప్స్ అయిపోవడం ఖాయం.